ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ సర్కార్ నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ. గత దశాబ్ద కాలంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, అణగారిన వర్గాలపై దాడి చేస్తోందని విమర్శించారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ సర్కార్ అణచివేసిందని ఫైర్ అయ్యారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టంపై పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలన్నారు సోనియా గాంధీ. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని ప్రధాని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ. గత 11 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు, పేదలు, అణగారిన వర్గాల ప్రయోజనాలను కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. ఎంజీ నరేగాను బలహీనపరిచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిందని ఫైర్ అయ్యారు. కొత్త చట్టం పేరుతో కోట్లాది మంది ఉపాధిపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందన్నారు సోనియా. पिछले 11 सालों में मोदी सरकार ने ग्रामीण क्षेत्रों के बेरोजगार, गरीबों और वंचितों के हितों को नजरअंदाज कर मनरेगा को कमजोर करने की हर कोशिश की. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు సోనియా. 20 ఏళ్ల క్రితం డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఏకాభిప్రాయంతో ఉపాధి హామీ చట్టం తెచ్చామని గుర్తు చేశారు. అదో విప్లవాత్మకమైన అడుగని, అత్యంత పేదలు, అణగారిన వారి జీవితాలకు ఉపాధి మార్గంగా నిలిచిందన్నారు సోనియా. मुझे आज भी याद है 20 साल पहले संसद में मनरेगा कानून आम राय से पास किया गया था. ये ऐसा क्रांतिकारी कदम था जिसका फायदा करोड़ों ग्रामीण परिवारों को मिला. खासतौर पर वंचित, शोषित, गरीब और अति गरीब वर्ग के लोगों की रोजी रोटी का जरिया बना. కరువు కాలంలో, కరోనా టైంలో ఉపాధి హామీ చట్టం పేదలకు జీవనాధారంగా నిలిచిందన్నారు సోనియా గాంధీ. ఉపాధి హామీ చట్టం వచ్చాక దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఆగాయని చెప్పారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు అనుగుణంగా తెచ్చిన పథకాన్ని మోదీ ప్రభుత్వం నియంతృత్వంగా అణిచివేసిందని ఆరోపించారు సోనియా. रोजगार के लिए अपनी माटी, अपना गांव, अपना घर परिवार छोड़कर पलायन करने पर रोक लगी. रोजगार का कानूनी हक दिया गया. साथ ही ग्राम पंचायतों को ताकत भी मिली. ఎంజీ నరేగాను మోదీ సర్కార్ బలవంతంగా బుల్డోజు చేస్తోందని ఫైర్ అయ్యారు సోనియా. గాంధీ పేరును తొలగించడమే కాకుండా ఎంజీ నరేగా యొక్క రూపాన్ని, నిర్మాణాన్ని ఏకపక్షంగా మారుస్తుందన్నారు. ఎలాంటి చర్చ లేకుండా, ఎవరినీ సంప్రదించకుండా, ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. కేంద్రం తెచ్చిన నల్ల చట్టానికి వ్యతిరేకంగా అంతా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు సోనియా. सरकार ने मनरेगा पर बुलडोजर चला दिया. न सिर्फ महात्मा गांधी का नाम हटाया गया, बल्कि मनरेगा का रूप स्वरूप बिना विचार विमर्श किए, बिना किसी से सलाह मशवरा किए, बिना विपक्ष को विश्वास में लिए मनमाने ढंग से बदल दिया गया. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం ఓ కుట్రన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. దేశంలో నుంచి నెమ్మదిగా గాంధీ పేరు తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మోదీ సర్కార్ ఏకపక్షంగా నిర్ణయంపై పోరాటం చేస్తామన్నారు డీకే. They wanted to die this scheme so that they want more from the government. They wanted to kill this scheme. They have changed it, but this will give a big movement will start in Karnataka itself. A big movement will start against this decision which they have taken. బీబీజీ రామ్జీ బిల్లును రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్. ఈ బిల్లును విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటుకు డిమాండ్ చేసిన సంఖ్యాబలంతో ఏకపక్షంగా ఆమోదింపజేశారని విమర్శించారు. We all know that Modi and Amit Shah wants poor of India to remain poor. They want the poor of India to be just slaves in the hands of the big corporates. Their agenda to deny the right of the poor to work will not be tolerated. We will go to the people. Congress Working Committee is meeting on 27th. We will discuss about the Congress program to taking to the people about the VIBGR program. కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ నేతలు. ఎంజీ నరేగా చట్టంలో మార్పులపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు హస్తం లీడర్లు.